ఓం నమ శివాయ. పాత ఆచారాలు పట్టుదప్పిపోయి పాతాళ హోమమైపోతాయ. కపట నాగరికము శ్రీలోకమందున కను విప్పుకొని తాండవిస్తోందయ. నందమయ గురుడ నందమయ వీర బ్రహ్మం మాట వేదమయ అని బ్రహ్మం గారు చెప్పారు. ఏమని చెప్పారు? కపట నాగరికము. కపట నాగరికం అంటే ఏంటి? మోసం చేయడం, చీటింగ్. స్త్రీలోకమందున అంటే ఈ యొక్క స్త్రీలలో బాలిక అమ్మాయి అవుతుంది, అమ్మాయి స్త్రీ అవుతుంది. ఈ యొక్క సాంసారిక జీవితంలో హైదరాబాదులో మేము చూస్తూ ఉన్నాం. రోజుకు ఒక కేసు వస్తుంది నాకు. ఏం జరుగుతుంది అసలుకి అంటే, డబ్బున్న అబ్బాయికి వలవేయడం, వాడిని పెళ్లి చేసుకోవడం, తరువాత వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం. ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటే మొగుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏంటమ్మా ఇది అని ప్రశ్నిస్తే గృహహింస చట్టం కింద కేసు పెట్టి విడాకులు తీసుకొని మళ్ళా పురుషుడు, భర్త అనేవాడు నాకు నష్టపరిహారం ఇవ్వాలి అని ఈ విధంగా కపట నాగరికం చేస్తూ ఉన్నారు మహిళలు. ఈ రోజుల్లో మహిళలు న్యాయ వ్యవస్థ వరకు చేరే వరకు దీన్ని షేర్ చేయండి. మనం న్యాయంగా ఆలోచిస్తే, వివాహం చేసుకున్నారు ఇద్దరు స్త్రీ పురుషులు. చేసుకున్న తరువాత ఈ స్త్రీ అనేది ఈ రోజుల్లో వాట్సప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, షేర్ చాటు, ఈ సోషల్ మీడియాలో ఎక్కువైపోయాయి. చాలా విధంగా ఎక్కువైపోవడం వల్ల మహిళలందరూ కూడా హౌస్ వైఫ్లా ఉంటున్నారు. తిని కూర్చొని ఉండలేక వేరే వాళ్ళని గెలుకుతూ ఉన్నారు. అంతకుముందు వాళ్ళకి ఎఫ్ఐఆర్స్ ఎన్నైనా ఉండొచ్చు. వివాహం అయిపోయిన తర్వాత అవన్నీ మానుకోవాలి. భర్త అనేవాడు పురుషుడు. ఉద్యోగ లక్షణం పురుష లక్షణం ఏంటి? ఉద్యోగం పురుష లక్షణం. పురుషుడు అనేవాడు ఏం చేస్తాడు? చక్కగా తన సాంసారిక జీవితాన్ని ప్రారంభించినప్పుడు, ఒక ఇంటివాడు అయినప్పుడు పురుషుడు అనేవాడు ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించి తీసుకొని రావాలి. ఈ మహిళలు తిని ఉండలేక వేరే వాళ్ళతోని ఎఫ్ఐఆర్స్ పెట్టుకుని, భర్త అడిగితే గృహహింస చట్టం కింద కేసు పెట్టి మళ్ళా వాడితోని వెళ్ళిపోయి మరలా ఈ భర్తని నష్టపరిహారం అడుగుతున్నారు. ఇది ఎలా న్యాయం అవుతుంది? అసలు న్యాయ వ్యవస్థ అనేది ఏం చేస్తుంది? జాకో న్యాయ వ్యవస్థలా ఉంది. అసలు ఎలా చేస్తుంది? పురుషుడు విడాకులు కావాలని అడిగితే అతను నష్టపరిహారం ఇవ్వాలి స్త్రీకి. కానీ స్త్రీయే నాకు విడాకులు కావాలి, నన్ను హింసిస్తున్నాడు కాబట్టి నేను వీడితో ఉండలేను అంటే నువ్వు ఏం చేస్తే వాడు హింసిస్తాడు అది చూడాలి కదా. నువ్వు ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నావు కాబట్టి నువ్వు నాకు వద్దు అని పురుషుడంటే అప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి, మంత్లీ ఎంత అని. కానీ స్త్రీలే కేసు పెట్టేసి ఈయన నాకు వద్దు, నేను వేరే సపరేట్గా జీవిస్తాను, నా ఇష్టం వచ్చినోడితో నేను వెళ్ళిపోతాను అంటే నష్టపరిహారం న్యాయ వ్యవస్థను ఇస్తే న్యాయ వ్యవస్థ ఎంత రంకు చేస్తుందో చూడండి ఇక్కడ. అమ్మ నువ్వు నీ ఇష్టం వచ్చినోడితో వెళ్ళిపో, నీ భర్త నీకు 60,000 ఇస్తాడు అని న్యాయ వ్యవస్థ తీర్పు ఇస్తే దీన్ని న్యాయ వ్యవస్థను ఏమనాలండి? ఏమి న్యాయ వ్యవస్థ అండి? న్యాయం అనేది ఉండాలి కదా, ధర్మం అనేది ఉండాలి కదా. ఏం న్యాయ వ్యవస్థ అండి? నువ్వు అంటే కోర్టే ఈ స్త్రీని, అమ్మ నీ భర్త నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఏరేవాడితో వెళ్ళిపోతే ఈ పెళ్లి చేసుకున్న నేరానికి, పాపానికి ఈ భర్త అనేవాడు ఆవిడకు నష్టపరిహారంగా నెలకు 60,000 ఇవ్వాలా? స్త్రీయే వద్దనుకొని వెళ్ళిపోతే అంటే ఇప్పుడు ఏంటి? ఈ న్యాయ వ్యవస్థ అనేది వేరే వాడి దగ్గర ఒకటి భార్యని వేరే వాడి దగ్గర పడుకోబెడుతూ ఈ భర్త చేత 60,000 ఇప్పిస్తుంది నెలకి. ఏమిటండి ఇది? ఏమి న్యాయ వ్యవస్థ అండి? నువ్వు భర్తతో ఉంటే నీకు సాంసారిక జీవితంలో నీ దగ్గర ఉంటాయి కదా అవే 60,000. నువ్వు వేరే వాడితో పోతే ఏమవుతుంది? అలా చేసేదాన్ని ఏమంటారు? ఈ కపట నాగరికం అనేది ఈ హైదరాబాదు మెయిన్ సిటీలో, నార్త్ ఇండియాలో అయితే ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో అయితే ఇలాంటివి మరీ ఘోరమైనటువంటి చూసా నేను. అదేవిధంగా మన వైపు కూడా జరుగుతుంది. కపట నాగరికం అనేది స్త్రీలోకముందన వస్తుంది. స్త్రీలు 3 రకాలు, స్త్రీ జాతులు 3 రకాలు ఉంటాయి: పద్మిని, శంకిని, మోహిని. కాబట్టి ఈ కపట నాగరికం వలన ఉద్యోగస్తులందరూ కూడా విద్యావంతులు
చదువుకున్న వాళ్ళు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా బ్యాంక్ మేనేజర్లు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్త్రీ కపట నాగరిక వంచనకి లోనైపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి కఠినమైనటువంటి విధానాలని, సిద్ధాంతాలని, న్యాయ వ్యవస్థ, ఒక పోలీస్ కేసు అనేది భార్యాభర్తల సాంసారిక పరమైనటువంటి ఒక కేసు వచ్చింది అంటే ముందుగా విచారించవలసింది ఏమిటి? పురుషులను, స్త్రీలను సపరేట్గా విచారించి చేయాలి. పురుషుడు నాకు వద్దు అని కేసు వేస్తే నష్టపరిహారం ఇవ్వాలి. స్త్రీ కేసు వేస్తే నువ్వు విడాకులు తీసుకుని నీ నచ్చిన వాడితో వెళ్ళిపోవాలి అనేది న్యాయ వ్యవస్థ తీర్పు ఇవ్వాలి. ఈ వీడియోని హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, జిల్లా కోర్టు, మండల కోర్టు, చిన్న చిన్న కోర్టుల నుండి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే వరకు దీన్ని షేర్ చేయండి. ఓం నమః శివాయ.